రూపాస్ కిచెన్. నేను మీ రూప. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొచ్చేసాను అనమాట. అదేంటో ఈరోజు నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే ఇదంతా కూడా కొల్లేరు అనమాట. ఈరోజు కొల్లేరుకి అయితే వచ్చేసాము. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు, ఫారినర్స్ కూడా చాలా వస్తూ ఉంటారు అనమాట. ఇది మంచి ఫేమస్ ప్లేస్. ఇది వచ్చేసి మనకి కైకిలూరులో ఆటపాకలో ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను, చూశాను. సో మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు అయితే మీకు ఈరోజు మొత్తం కూడా చూపిస్తూ ఉంటాను. చూసేయండి ఎలా ఉందో ఏంటో కొల్లేరు. ఇక్కడికి చాలా రకాల పక్షులు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చూడండి, చూపిస్తాను ఈరోజు మీకు వీడియోలో. పదండి వెళ్దాం. ఇక్కడ కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. ఈవినింగ్ టైం వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. అందుకని ఇక్కడ చూసారా, మీరు చూస్తే ఇక్కడ బెంచెస్ కూడా ఉంటాయి. అన్నీ కూడా మనకి బాగుంటుంది అనమాట కూర్చోవడానికి కానీ, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి కానీ చాలా మంచి ప్లేస్ ఇది. ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం టవర్ దగ్గరకు వచ్చేసాము. చూపిస్తాను చూడండి. ఆ టవర్ ఎక్కితే మనకి ఆల్మోస్ట్ కొల్లేరు అంతా చూసేయచ్చు, చుట్టుపక్కలంతా కనిపించేస్తుంది అనమాట ఆ టవర్. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఎక్కాలి, ఎందుకంటే ఆ మెట్టులు స్టెప్స్ అనేవి అలా ఉంటాయి ఎక్కడానికి. చూపిస్తాను చూడండి. చూసారా, ఇదేనండి టవర్. స్టెప్స్ చూడండి ఎలా ఉంటాయో. ఇలా ఉంటే పడిపోతారు కదా, చూడండి ఎలా ఉన్నాయో స్టెప్స్. అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బోట్ వరకు, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ బోట్ ఉంటుంది అనమాట. బోట్ తీసుకెళ్ళడానికి ఇక్కడ లోపల వరకు నడుచుకుంటూ రావాలి. సో అక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము. కొంచెం ఇలా రెస్ట్ తీసుకుని వెళ్దామని చెప్పేసి కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా కూర్చోవడానికి అయితే ప్లేస్ ఇది. చూడండి, చాలా అంటే చాలా ఉంటాయి. ఇంకా 4 o'clock వస్తే ఇంకా ఈవినింగ్ 5, 8, 7 వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇక్కడ కూర్చుని రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. బిందు చాలా దూరం ఉందండి బాబోయ్, అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు బోట్ వరకు వెళ్ళడానికి. అందుకని ఇంక ఇలా కూర్చొని మళ్ళీ వెళ్దామని చెప్పేసి, మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాము. ఇక్కడ చూసారా బోట్స్ కనబడుతున్నాయి మీకు. ఈవినింగ్ టైం అయితే అసలు ఖాళీ ఉండదు ఈ బోట్స్. ఇప్పుడు మనకి
ఆల్మోస్ట్ 11 అవుతుంది, 11:30 అవుతుంది కదా, అందుకనే బోట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా ఎవరు రాలేదు. బోటింగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం తిప్పుకుని తీసుకొస్తాడు కొల్లేరు. మనం ఇప్పుడు పార్క్లోకి ఎంటర్ అవుతున్నాం. చిల్డ్రన్స్ పార్క్ అన్నమాట. కొంచెం మనకి ఇదిగోండి కనబడుతుంది చూసారా, అది చిల్డ్రన్స్ పార్క్. చూసారా బోట్, ఇది ఒక బోటు, అది వచ్చేసి సెకండ్ బోట్ అన్నమాట. ఇంకా ఎవరైనా రావాలి అంటారో లేదా మమ్మల్ని తీసుకెళ్తారో తెలీదు, అడగాలి. చూడండి ఆయన వస్తున్నట్టున్నాడు. చూసారా బోట్ ఇది తీసుకెళ్ళేది. అలా మన బోటింగ్ అయిపోయింది. సో బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దిగేసి ఇక్కడ మ్యూజియం ఉంటుంది. చెప్పాను కదా పక్షులు, ఏ పక్షి అలా అరుస్తుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం అయితే ఆ మ్యూజియంలోకి వెళ్తున్నాం. అలాగే పక్కన చిన్నపిల్లల పార్క్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అయితే ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్దాం రండి. ఇవి వచ్చేసి టైప్స్ అనమాట. ఇక్కడ ఉండే ఎలాంటి ఏ పెట్లు ఉంటాయో, ఏ పక్షులు ఉంటాయో వాటి నేమ్స్ అవన్నీ కూడా ఇస్తారు ఇక్కడ బోర్డ్స్ పెట్టి. చూడండి ఇలా రాస్తారన్నమాట, తెలియని వాళ్ళు వచ్చి చదువుకోవడానికి.
ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇది కూడా ఎక్కొచ్చు. చూసారు ఇక్కడ మీకు టవర్ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక టవర్ అనమాట. ఇది కూడా ఎక్కితే మనకు మొత్తం వ్యూ కనబడుతుంది. ఇది వచ్చేసి మ్యూజియం. రండి మ్యూజియంలోకి వెళ్దాం. ఇక్కడైతే బర్డ్స్ ఎలా అరుస్తాయి అంటూ చూపిస్తారు, చూద్దాం రండి. లోపలంతా కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి ఏ పక్షి ఎలా వస్తుందో చూడవచ్చు. చూసారు ఇది వచ్చేసారి ఇలా అనమాట. ఏ బర్డ్ ఎలా వస్తుందో చూపిస్తుంది. ఇంకొకటి నవ్వు నవ్వు చూసారు ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రెస్ ద బటన్ అండ్ లిజన్ టు ద కాల్ అని. ఇవన్నీ కూడా బటన్స్. ఏ పక్షి ఎలా అరుస్తుందో అదంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తాడు. ఈ బటన్ మనకి గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేసినటువంటి ఆ పక్షి ఎలా అరుస్తుందో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ అంతా పక్షుల పేర్లు అవన్నీ కూడా ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్ కూడా రెండు ఇస్తారు. ప్రకృతి ఉపకరణాలు, పక్షి ముక్కులు మరియు కాళ్ళు, పక్షి యొక్క బీక్స్ అవన్నీ కూడా లెగ్స్ అవన్నీ కూడా చూపించడానికి ఇలా మనకు పెట్టారు. కిందంతా కూడా మనకి కాళ్ళు చూపిస్తారు, పైన అంతా కూడా ముక్కు అనమాట. ఏ పక్షి ముక్కు ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చేసి పక్షి నేమ్స్ ఇస్తాడు, పైన వచ్చేసి వాటి బీక్స్ ఇస్తాడు అన్నమాట, అలా ఐడెంటిఫికేషన్ కోసం. మధ్యలో ఇదంతా కూడా ఇలా వ్యూ ఇస్తాడు, కొల్లేరు అనమాట. సో మనకి ఇప్పుడు కొల్లేరులో వెళ్ళొచ్చాం కదా, ఆ వ్యూ ఎలా ఉంటే ఇక్కడ కూడా మనకు చూపించడానికి అలా ఇస్తాడు. మనం ఇప్పుడు అక్కడ స్టాండ్స్ చూసారు కదా బర్డ్స్. సో అలా ఒక ట్రైన్ అరేంజ్ చేసుకుని ఎగ్స్ నెక్స్ట్ మొత్తం బర్డ్స్ అవన్నీ కూడా పెట్టి ఇలా మనకి అరేంజ్ చేసి చూపిస్తారు. ఇంకా అటు సైడ్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఇది వచ్చేసి మనకి బోట్స్ నడిపే వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. బోట్స్ నడిపే వాళ్ళు, బోటు అవన్నీ కూడా వాళ్ళు వచ్చారు అని ఇవన్నీ కూడా చూపిస్తాడు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా బోటు అండ్ అలాగే ఇది సేమ్ ఇదే పిక్చర్ని అక్కడ కూడా చూపిస్తారు. చూడండి, ఒక మనిషి బోట్ని పట్టుకున్నాడు చూపిస్తాడు. ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట. కొల్లేరు ఎలా అయితే వెళ్తూ ఉంటామో ఆ ఫీల్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి, చాలా బాగుంటుంది. ఇది అలాగే చేపలు పడుతుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు మనం మ్యూజియం చూసాం కదా, ఇది వచ్చేసి చిన్నపిల్లల పార్క్. ఇక్కడ ఈవినింగ్ టైం పిల్లలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. జారుడు బల్లలు, అవి ఉయ్యాల
అవన్నీ కూడా ఉంటాయి. పిల్లలకి కొంచెం కూర్చుని వాళ్ళు వచ్చి ఫ్రీగా ఆడుకుని వెళ్ళడానికి ఒక పార్క్ టైప్ అనమాట. ఇదే చిన్నపిల్లల పార్క్. సో ఇది లాస్ట్ అనమాట. ఈ కొల్లేరుకి ఇది లాస్ట్ పార్ట్. ఇంక ఇవన్నీ చూశాక ఇంక అయిపోయినట్టే కొల్లేరు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసామన్నమాట. బోటింగ్ అయితే చాలా బాగుంది. బోటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పక్షుల్ని దగ్గరగా చూసినప్పుడు చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా కైకలూరు వస్తే ఇలా ఆటపాక వచ్చేసి ఇక్కడ కొల్లేరు దగ్గరికి తీసుకెళ్ళమంటే ఎవరైనా తీసుకెళ్తారు. ఆటో అయినా సరే, ఏదైనా సరే. మీరు ఈ దగ్గర ప్రాంతాల్లోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ఇది చూడడం మాత్రం మర్చిపోకండి. మీరు చూడకుండా వెళ్ళిపోయారంటే చాలా మంచి ప్లేస్ని అయితే మిస్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫారినర్స్ కూడా వస్తారు. సమ్మర్లో అయితే బాగా వస్తారు. అండ్ అలాగే ఈ నవంబర్, డిసెంబర్లో కూడా బాగా వస్తారనమాట ఫారినర్స్. అంటే అందరికీ అంత ఆతృత అనమాట చూడాలి అని. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పక్షులు వలస వస్తాయి అనమాట ఇక్కడికి. మైగ్రేషన్ అంటారు కదా, మైగ్రేషన్ బర్డ్స్ అని అలాగా వలస వస్తూ ఉంటాయి. ఆ వలస వచ్చే డిఫరెంట్ టైప్స్ పక్షుల్ని ఇక్కడ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ అందులోని ఈ టైంలో రావడం మంచిదనే అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలతో కదా, కొంచెం రష్గా లేకుండా ఫ్రీగా ఉందన్నమాట. బోటింగ్ కూడా మేమే వెళ్ళాము ఫ్రీగా. అసలైతే బోటింగ్లో మొత్తం కూడా ఒక 6-7 మెంబర్స్ని ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు. సో మాకు ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే మేము మాత్రమే వెళ్ళాము బోటింగ్. అంతమందిలో అయినా మనం బోటింగ్ చూడలేము. కొంచెం మనకు కూడా కన్వీనియంట్గా ఉండదు కదా. ఏరా ఇట్లా ఈ పక్కకు రా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.